ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో స్టాక్ మార్కెట్ పేరుతో మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అధిక లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సయ్యద్ జావేద్, కొత్తపల్లి గంగాధర్గా గుర్తించారు. నిందితుల నుంచి స్మార్ట్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్లు, ఆస్తి, స్థల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది బాధితుల నుండి 1,19,00,000 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. అధిక లాభాల పేరుతో వచ్చే ఆఫర్లను జనం నమ్మొద్దని సూచించారు ఎస్పీ అఖిల్ మహాజన్. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మన సైబర్ టీమ్ మరియు లోకల్ ఉట్నూరు పోలీస్ ఒక అక్యూజ్డ్ ఇతని పేరు షేక్ జావేద్ ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 25 మెంబర్స్ ఇప్పటివరకు మనకు తెలిసినాయి. మన జిల్లా చెందిన 25 మెంబర్స్తో ఇతను స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రాడ్ చేశారు, మోసం చేశారు. దాదాపు 1,20,00,000 డబ్బు ఇతను వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి మోసం చేశారు. అన్ని డబ్బు ఇతను సొంత దానికోసం వాడుకున్నారు. వాళ్ళకి ఏమైనా యాప్ చూపించి, దాని పేరుతో ఒక యాప్ చూపించి దట్ మీకు డబ్బు ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఆశ చూపించి 1,20,00,000 కలెక్ట్ చేశారు. ఇది కాకుండా ఈ డబ్బుతో ఇతను 2 ప్లాట్స్ ఆదిలాబాద్లో కొన్నారు, 2 హౌజెస్ ఉట్నూరులో కొన్నారు. ఇతనికి హెల్ప్ చేసిన ఒక పర్సన్ కొత్తపల్లి గంగాధర్, ఇతను ఉట్నూరు చెందిన ఇతను కూడా ఇతనికి హెల్ప్ చేశారు పీపుల్ కలెక్ట్ చేయడానికి, డబ్బు కలెక్ట్ చేయడానికి. అతను కూడా 2 ప్లాట్స్, ఒక ఉతునూరులో, ఒక జన్నారంలో ఇతను కూడా కొన్నారు. ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేసాము. ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టుకి రిక్వెస్ట్ చేసి దీనికి సీజ్ చేసి ఆక్షన్ చేసి కూడా బాధితులకి ఏమైనా డబ్బు ఉంటే అది కూడా కోర్టు ద్వారా మనం అప్లై చేస్తాము. సో దట్ జనాలకి డబ్బు కూడా వీళ్ళకి రిటర్న్ వస్తాయి. ఇది కాకుండా కూడా ఇప్పుడు కూడా మనకి మంచిర్యాల నుంచి, జన్నాల నుంచి బాధితులు వస్తూ ఉంటున్నారు. వాళ్ళకి కన్సర్న్ పోలీస్ స్టేషన్ మనం పంపుతున్నాం. ఇది కాకుండా 25 మంది కంటే కాకుండా కూడా ఎక్కువ మంది ఇతను మోసం చేసి ఉండొచ్చు. సో అందరితో రిక్వెస్ట్, ఎవరెవరితో ఇతను షేక్ జావేద్ పర్సన్ పేరు ఎవరైనా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చేశారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ఐఆర్